దేశం కొత్త రాజధాని కన్స్ట్రక్ట్ చేసుకోబోతోందా? కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోబోతోందా? అసలు ఇరాన్‌కి చాలా సివిలైజేషనల్ సిటీ క్యాపిటల్‌గా ఉంది. అదే తెహరాన్ అన్నమాట. ఆ ప్రజలకు కూడా తెహరాన్‌తో ఎమోషనల్ కనెక్ట్ చాలా ఎక్కువ. అటువంటి ఇరాన్ ఇప్పుడు కొత్త రాజధాని నిర్మించుకోబోతోందా? ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ రీసెంట్‌గా ఇంకా తప్పనిసరి అయిపోయింది, ఇన్ఎవిటబుల్ అయిపోయింది. మనం ఇరాన్ క్యాపిటల్ మార్చుకోవాల్సిందే. టెహ్రాన్ ఇక మీదట ఉండకపోవచ్చు అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారనమాట. అసలు ఎందుకంత దారుణమైన పరిస్థితి? ఎందుకు క్యాపిటల్ మార్చుకోవాలనుకుంటున్నారు? మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద దేశాలే క్యాపిటల్స్ని చేంజ్ చేసుకుంటున్నాయి రకరకాల కారణాల వల్ల. ఇరాన్ అయితే ముఖ్యంగా టెహ్రాన్ క్యాపిటల్ ఎందుకు చేంజ్ చేసుకోవాలనుకున్నదంటే అక్కడ వాటర్ అనేది చుక్క ఉండవు అనమాట. ఇన్ఫ్యాక్ట్ అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ కూడా అయిపోయాయి. ఇరానే సెమీ ఆరిడ్ రీజియన్లో ఉంది. ముఖ్యంగా టెహ్రాన్ అనేది చాలా నీటి ఎద్దడితో బాధపడుతుంది అనమాట. అండ్ గ్రౌండ్ వాటర్ అస్సలు రీఛార్జ్ అవ్వట్లేదు. వర్షాలు రాకపోవడం వల్ల, వర్షాలు పడకపోవడం వల్ల వాటర్ రేషనింగ్ చేస్తున్నారు అనమాట. అంటే చాలా లిమిటెడ్గా బయట నుంచి వాటర్ తెచ్చిస్తున్నారు. అది ఎంతో కాలం మనుగడ సాగించలేని పరిస్థితి టెహ్రాన్కి వచ్చిందనమాట. ఆల్రెడీ టెహ్రాన్ ఓవర్ అర్బనైజేషన్ అయిపోయింది. చాలా మంది జనం అక్కడికి వస్తున్నారు. పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత కూడా టెహ్రాన్లో చాలా పెరిగిపోయిందనమాట. దాంతో టెహ్రాన్లో చుక్క నీళ్ళు లేవు. కేవలం భవిష్యత్తు అవసరం మాత్రమే కాదు, ఇమీడియట్గా కూడా టెహ్రాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ చెప్పారు. మరి ఎక్కడికి మారుస్తారు? ఎక్కడికి మార్చొచ్చు? ఇరాన్లోని మక్రాన్ కోస్ట్కి మార్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని సోర్సెస్ చెప్తాయన్నమాట. మనకు తెలుసు మక్రాన్ కోస్ట్ ఇండియన్ ఓషన్కి, ఒమన్ సీకి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. ఈ కోస్ట్ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ రూట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ట్రేడింగ్ రూట్లో ఈ మక్రాన్ కోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాబహార్ పోర్ట్ కావచ్చు, గ్వాడార్ పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మక్రాన్ కోస్ట్కి చాలా కనెక్టింగ్ రూట్స్ చాలా దగ్గరలో ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే మరి మక్రాన్ కోస్ట్ దగ్గర కనుక క్యాపిటల్ తీసుకొస్తే, అది సదరన్ పార్ట్ ఆఫ్ ఇరాన్ కాబట్టి క్యాపిటల్ తీసుకొస్తే ఇజ్రాయెల్ లాంటి దేశాలు అటాక్ చేయాలన్నప్పుడు చాలా ఈజీ కదా. సెక్యూరిటీ, భద్రత అనేది ఇరాన్ చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇరాన్కి మిడిల్ ఈస్ట్లో అనేక దేశాలకు మధ్య గొడవలు కావచ్చు. దీనిలో చూస్తే కనుక మక్రాన్ కోస్ట్ దగ్గర కనుక ఇరాన్ క్యాపిటల్ పెడితే అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది అనమాట. అయితే మక్రాన్ కోస్ట్ దగ్గర కనుక ఇరాన్ క్యాపిటల్ సిటీ మార్చగలిగితే కనుక ఇరాన్ ఎకనామిక్ ప్రాస్పరిటీ అంటే ఆర్థిక పరంగా ఇరాన్ ఇంకా బలపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం కూడా మేజర్ ట్రేడ్ రూట్, ట్రేడ్ కనెక్టివిటీ కాబట్టి ఈజీగా ఇరాన్ ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. అయితే మక్రాన్ కోస్ట్ దగ్గర క్యాపిటల్ సిటీ పెడితే అంటే ఇరాన్లోని సదరన్ పార్ట్ ఆఫ్ ఇరాన్ మక్రాన్ రీజియన్లో క్యాపిటల్ సిటీ పెడితే రకరకాల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఒకటి సెక్యూరిటీ థ్రెట్ కావచ్చు, రెండోది అతి ముఖ్యమైనది ఈ ప్రాంతం ఏదైతే మక్రాన్ కోస్ట్ ఉందో అది ఇరాన్లోకెల్లా చాలా అండర్ డెవలప్డ్, అసలు అభివృద్ధికి నోచుకోని ప్రాంతం అనమాట. అక్కడ నేచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నా సరే అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ జరగలేదు. దాంతోపాటు ఇరాన్ ఎకానమీ అనేది ఇప్పుడు మనం చూస్తే అమెరికా ఆంక్షలతో, ఇతరత్ర ఆంక్షలతో చాలా స్ట్రగుల్ అవుతుంది. ఈ టైంలో ఇరాన్ కొత్త క్యాపిటల్ సిటీ కట్టడం అంటే అది ఇరాన్ ఓవర్ స్ట్రెచ్ అవడం, ఇరాన్కి అంత ఈజీ అయిన పని అయితే కాదనమాట. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే చాలా దేశాలు కొత్త క్యాపిటల్స్ నిర్మించుకుంటున్నాయి. ఉదాహరణకి ఇండోనేషియా నుసంతరా అని చెప్పి కొత్త క్యాపిటల్ నిర్మించుకుంటుంది. ఈజిప్ట్ కూడా కొత్త క్యాపిటల్ సిటీ నిర్మించుకుంటుంది. దాంతోపాటు సౌదీ అరేబియా నియోమ్ సిటీ అని తీసుకొస్తుంది అనమాట. ఇకపోతే భారతదేశంలో మనం చూస్తే న్యూఢిల్లీ, మనకు తెలుసు మన రాజధాని అనగానే మనకు గుర్తొచ్చేది న్యూఢిల్లీ. కానీ న్యూఢిల్లీలో విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ అనమాట. ఒక థాట్, ఒక ఐడియా చాలా మందిలో వస్తుంది. ఇండియా కూడా కేవలం న్యూఢిల్లీ క్యాపిటల్ సిటీగా పూర్తి స్థాయిలో అన్ని హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ కావచ్చు, దాంతోపాటు ఎంబసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఢిల్లీలో ఎందుకు ఉండాలి? మన క్యాపిటల్ కూడా కాస్త డీసెంట్లైజ్ చేసుకోవడం లేదా సౌత్ ఇండియాకి తరలించుకోవడం చేసుకోవచ్చు కదా. దాంతోపాటు ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ట్రాఫిక్ కంజెషన్స్ కావచ్చు, సెక్యూరిటీ థ్రెట్ కావచ్చు, ల్యాండ్ అవైలబిలిటీ కావచ్చు, వీటిలో చాలా విషయాల్లో చాలా సమస్యలకి ఇది ఒక సొల్యూషన్ కదా అని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.